Hello viewers, I am Dr. K. Hariprasad. Today I am going to explain about monosporic embryo sac. ఏకసిద్ధ బీజ వర్ధక పిండకోశ రకానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. ఇది కూడా యూనివర్సిటీ ఎగ్జామ్లో వచ్చేటటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్. On the basis of number of nuclei in mature embryo sac, Maheshwari recognized two types of embryo sacs. అభివృద్ధి చెందినటువంటి పిండకోశంలో ఉన్నటువంటి కేంద్రకాల సంఖ్యను బట్టి పాంచానన్ మహేశ్వరి రెండు రకాలుగా ఈ పిండకోశాలను విభజించడం జరిగింది. ఫస్ట్ వన్ ఈస్ పాలిగోనల్ టైప్. ఇన్ దిస్ embryo sac ఇట్ హ్యాస్ 8 న్యూక్లియై. దీనిలో 8 కేంద్రకాలు ఉంటాయి. నెక్స్ట్ ఈనోథెరా టైప్, దీనిలో 4 కేంద్రకాలు ఉంటాయి, 4 న్యూక్లియర్ టైప్. అంటే ఇక్కడ 8 న్యూక్లియర్ టైప్, 4 న్యూక్లియర్ టైప్ మోనోస్పోరిక్ embryo sacs ని అతడు గుర్తించడం జరిగింది. ది ఫస్ట్ టైప్ వాజ్ ఫస్ట్ డిస్కవర్డ్ బై స్ట్రాస్బర్గర్ ఇన్ పాలిగోనం డైవారికేటమ్, హెన్స్ దిస్ టైప్ ఈస్ కాల్డ్ యాజ్ పాలిగోనం టైప్. మొట్టమొదటగా స్ట్రాస్బర్గర్ పాలిగోనం డైవారికేటమ్ అనేటటువంటి మొక్కలో ఈ 8 కేంద్రకాల దశను గుర్తించాడు కాబట్టి దీన్ని పాలిగోనం రకం అని చెప్తున్నాం. ద సెకండ్ టైప్ వాజ్ ఫస్ట్ డిస్కవర్డ్ ఇన్ ఈనోథెరా లామార్కియానా, హెన్స్ దిస్ టైప్ ఈస్ కాల్డ్ యాజ్ ఈనోథెరా టైప్. ఈనోథెరా లామార్కియానా అనేటువంటి మొక్కలో ఈ 4 కేంద్రకాల దశను గుర్తించారు కాబట్టి దీన్ని ఈనోథెరా రకం అని చెప్తాం. అంటే మనము ఇప్పుడు ఏకసిద్ధ బీజ వర్ధక పిండకోశ రకం గురించి అడిగినప్పుడు పాలిగోనల్ టైప్ 8 న్యూక్లియర్ టైప్, సెకండ్ వన్ ఈనోథెరా టైప్ 4 న్యూక్లియర్ టైప్ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. Here this is the Polygonum divaricatum plant. This is the Enothera lamarckiana plant. ఈ రెండిట్లో కూడా మోనోస్పోరిక్ embryo sacs 8 న్యూక్లియేట్ కండిషన్, 4 న్యూక్లియేట్ కండిషన్ ని ఉన్నటువంటి embryo sacs ని గుర్తించడం జరిగింది. ఫస్ట్ we should know about the megasporogenesis. స్థూల సిద్ధ బీజ జననం ఏ విధంగా జరుగుతుందో మనకు తెలిసి ఉండాలి. ఇంతకుముందు ఎంబ్రియో సాక్ సంబంధించినటువంటి వీడియోలో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరణ ఉన్నది, అది ఒకసారి చూడండి. ఇక్కడ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. మెగాస్పోర్ మదర్ సెల్ స్థూల సిద్ధ బీజ మాతృకణం డైప్లాయిడ్ కండిషన్లో ద్వైస్థితికంగా ఉంటుంది. మైక్రోపైలార్ ఎండ్ ఉంటుంది ఒకవైపు, దానికి అపోజిట్లో కలాజల్ ఎండ్ ఉంటుంది, కలాజ కొనం. ఇక్కడ ఉన్నటువంటి మెగాస్పోర్ మదర్ సెల్ శేఖరణ విభజన చెంది 4 ఏకస్థితికంగా ఉండేటటువంటి స్థూల సిద్ధ బీజాలను ఏర్పరుస్తుంది. ఇది మెగాస్పోర్ టెట్రా స్థూల సిద్ధ బీజ చతుష్కం. దీంట్లో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే మోనోస్పోరిక్ embryo sac లో 2 టైప్స్ ఉన్నాయని చెప్పుకున్నాం. ఫస్ట్ వన్ పాలిగోనల్ టైప్, సెకండ్ వన్ ఈనోథెరా టైప్. ది ఫస్ట్ వన్ పాలిగోనల్ టైప్లో embryo sac ఫార్మేషన్ ఏ స్థూల సిద్ధ బీజం నుంచి ఏర్పడుతుంది అనేటటువంటిది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక్కడ మైక్రోపైలార్ ఎండ్ వైపు ఉన్నటువంటి 3 స్థూల సిద్ధ బీజాలు డీజనరేట్ అవుతాయి, క్షీణించిపోతాయి. కలాజల్ ఎండ్ వైపు ఉన్నటువంటి మెగాస్పోర్ మాత్రమే ఫంక్షనల్గా యాక్టివ్గా ఉంటూ క్రియాత్మకంగా ఉంటూ ఇది ఎంబ్రియో సాక్ ఫార్మేషన్ని జరుపుతుంది. ఇది చెలాజల్ ఆర్ కలాజల్ ఎండ్ వైపు ఉన్నటువంటి మెగాస్పోర్ నుంచి పాలిగోనల్ టైప్ డెవలప్ అవుతుంది. నెక్స్ట్ ఈనోథెరా టైప్. ఈనోథెరా టైప్లో కలాజల్ ఎండ్ వైపు ఉన్నటువంటి 3 స్థూల సిద్ధ బీజాలు డీజనరేట్ అవుతాయి. మైక్రోపైలార్ ఎండ్ వైపు ఉన్నటువంటి స్థూల సిద్ధ బీజం మాత్రమే ఫంక్షనల్గా యాక్టివ్గా ఉంటూ క్రియాత్మకంగా ఉంటూ అది ఎంబ్రియో సాక్ ఫార్మేషన్ జరుపుతుంది. ఇది రెండో రకమైనటువంటి ఈనోథెరా టైప్. మైక్రోపైలార్ ఎండ్ వైపు ఉన్నటువంటి స్థూల సిద్ధ బీజం నుంచి ఏర్పడుతుంది. ఫస్ట్ వన్ పాలిగోనల్ టైప్ కలాజల్ వైపు ఉన్నటువంటి కొన దగ్గర ఉన్నటువంటి స్థూల సిద్ధ బీజం నుంచి ఆ పిండకోశాలు ఏర్పడతాయి. అవి ఏ విధంగా ఏర్పడతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ది ఫస్ట్ వన్ పాలిగోనల్ టైప్ 8 న్యూక్లియేట్ టైప్. In this embryo sac type, mature embryo sac consists of 8 nuclei.
ఇక్కడ ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఇక 8 న్యూక్లియర్ టైప్ 8 కేంద్రకాల దశ ఉన్నటువంటి పిండకోశం, అంటే అభివృద్ధి చెందినటువంటి పిండకోశంలో 8 కేంద్రకాలు కనిపిస్తాయి. ఇది పాలిగోనం డైవారికేటం మొక్కలో గుర్తించడం జరిగింది కాబట్టి దీన్ని పాలిగోనం టైప్ అని కూడా చెప్పుకున్నాం. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ మియాటిక్ డివిజన్ ఇన్ మెగాస్పోర్ మదర్ సెల్ 4 హ్యాప్లాయిడ్ న్యూక్లియై ఆర్ ఫౌండ్. స్థూల సిద్ధబీజ మాతృకణం క్షేకరణ విభజన చెందడం ద్వారా 4 ఏకస్థితిక కేంద్రకాలు ఏర్పడతాయి. Of these, the 3 nuclei at micropylar end degenerates and 1 nucleus at calajal end becomes functional. ఈ 4 ఏకస్థితిక కేంద్రకాలలో 3 అండద్వార కొన వైపు ఉన్నటువంటి కేంద్రకాలు క్షీణించిపోతాయి. కలాజల్ కొన వద్ద ఉన్నటువంటి ఒక కేంద్రకం మాత్రమే క్రియాత్మకంగా ఉంటుంది. ది ఫంక్షనల్ calajal end nucleus undergo 3 free nuclear division and result in the formation of 8 nuclei. క్రియాత్మకమైన కలాజల్ కొన వద్ద ఉన్నటువంటి ఏకస్థితిక కేంద్రకం 3 స్వేచ్ఛా కేంద్రక విభజనలను జరుపుకొని 8 కేంద్రకాలను ఏర్పరుస్తుంది. ఇక్కడ స్వేచ్ఛా కేంద్రక విభజనలు అన్న నెక్స్ట్ మనకు ఎగ్జామ్లో సమ విభజనలన్న ఒకే రకమైనటువంటి అర్థాన్ని ఇస్తుంటాయి. దానిలో చిన్న వేరియేషన్స్ ఉంటాయి, అది మనము మెల్లగా తెలుసుకుందాం. పాలిగోనల్ టైప్ సంబంధించినటువంటి ఎంబ్రియోసైట్ యొక్క డయాగ్రామ్, లేబుల్ డయాగ్రామ్. ఇక్కడ ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా మెగాస్పోర్ మదర్ సెల్ స్థూల సిద్ధ బీజ మాతృకణం ద్వైస్థితికంగా ఉంటుంది. క్షేకరణ విభజన ద్వారా 4 ఏకస్థితిక కేంద్రకాలను ఏర్పరిచింది. 4 హ్యాప్లాయిడ్ న్యూక్లియై. ఆఫ్ దిస్, వీటిలో చూస్తే మైక్రోపైలార్ ఎండ్ వైపు ఉన్నటువంటి 3 కేంద్రకాలు డీజెనరేట్ అవుతాయి. కలాజల్ వైపు ఉన్నటువంటి ఒక కేంద్రకం మాత్రమే క్రియాత్మకంగా ఉంటూ 3 స్వేచ్ఛా కేంద్రక విభజనలు లేదా 3 సమ విభజనలు జరుపుకుంటుంది. మైటాటిక్ డివిజన్ 1, మైటాటిక్ డివిజన్ 2, మైటాటిక్ డివిజన్ 3. అంటే ఒక కేంద్రకం నుంచి ఫస్ట్ డివిజన్ ద్వారా 2 కేంద్రకాలు ఏర్పడతాయి. మళ్ళీ ఇప్పుడు రెండవ విభజన జరుపుకుంటుంది కాబట్టి 2 నుంచి 4 కేంద్రకాలు ఏర్పడతాయి. నెక్స్ట్ మూడవ విభజన చేసుకోవడం ద్వారా సమ విభజన లేదా స్వేచ్ఛా కేంద్రక విభజన ద్వారా 4 కేంద్రకాలను ఇక్కడ ఏర్పరిచింది. ఇక్కడ సమ విభజన అని రాసుకోవచ్చు, లేదంటే స్వేచ్ఛా కేంద్రక విభజన అని కూడా చెప్పవచ్చు. ఈ ఫ్రీ సెంట్రల్ డివిజన్ అనేటటువంటిది కేంద్రకాల విభజన జరిగిన తర్వాత కణద్రవ్య విభజన అంటే క్యారియోకైనసిస్ తర్వాత సైటోకైనసిస్ జరగాలి. దాన్ని ఫ్రీ సెంట్రల్ డివిజన్ అని చెప్పుకుంటాం. ఇక్కడ ఈ కేంద్రకాలు మైక్రోపైలార్ ఎండ్ వైపు 4 ఉన్నాయి. నెక్స్ట్ కలాజల్ కొన వైపు 4 కేంద్రకాలు ఉన్నాయి. వీటి నుంచి మనకు పాలిగోనల్ టైప్ 7 కణాల దశ 8 కేంద్రకాల దశలో ఉన్నటువంటి మనకు పిండకోశాన్ని ఏర్పరుస్తుంది. అది ఏ విధంగా ఉంటుందో చూద్దాం. Of these 8 nuclei, 4 are present at each pole. 8 కేంద్రకాలు ఇంతకుముందు మన డయాగ్రామ్ చూసాం. 3 స్వేచ్ఛా కేంద్రక విభజన ద్వారా 8 కేంద్రకాలు ఏర్పడతాయి. ఈ 8 కేంద్రకాలలో 4 కేంద్రకాలు మైక్రోపైలార్ వైపుగా కొన వైపుగా, మిగిలిన 4 కేంద్రకాలు కలాజల్ కొన వైపుకు వెళ్ళిపోతాయి. ది 4 nuclei towards the micropylar side are called as micropylar quartet. అండద్వారపు కొన దగ్గర చేరినటువంటి 4 కేంద్రకాలను మైక్రోపైలార్ క్వార్టెట్ అండద్వార చతుష్కంగా చెప్పవచ్చు. The 4 nuclei towards the calajal side are called as calajal quartet. 4 కేంద్రకాలు కలాజ కొన వైపు ఉంటాయి కాబట్టి వీటిని కలాజ చతుష్కంగా కేంద్రకాల చతుష్కంగా చెప్పవచ్చు. 3 nuclei at the micropylar side
form into egg apparatus by the formation of plasma membrane surrounding each nucleus. ఇక్కడ మైక్రోపైలార్ ఎండ్ వైపు ఉన్నటువంటి 4 కేంద్రకాలలో 3 కేంద్రకాలు తన చుట్టూ ప్లాస్మా త్వచాన్ని ఏర్పరచుకొని ప్రతి త్వచం లోపల కేంద్రకాన్ని ఇమర్చుకొని స్త్రీ బీజ పరికరాన్ని ఏర్పరుస్తుంది. స్త్రీ బీజ పరికరం, ఎగ్ ఆపరేటస్. In the egg apparatus, the egg is located centrally surrounded on either side of synergids. ఈ స్త్రీ బీజ పరికరంలో మధ్య భాగంలో స్త్రీ బీజ కణం ఉంటుంది. దానికి ఇరువైపులా 2 సహాయక కణాలు ఉండటాన్ని మనం గమనిస్తాం. అంటే స్త్రీ బీజ పరికరంలో ఎగ్ సెల్, దానికి ఆన్ ఐదర్ సైడ్ అంటే ఇరువైపులా కూడా సైనర్జిడ్ సహాయ కణాలు ఉండటాన్ని గమనించవచ్చు. In the collagen quartet, plasma membranes are formed surrounding 3 nuclei and are recognized as antipodals. కలాజల్ వైపు కొనవైపు ఉన్నటువంటి 4 కేంద్రకాలలో 3 కేంద్రకాలు ప్లాస్మా త్వచాన్ని ఏర్పరచుకొని ప్రతిపాదక కణాలుగా ఏర్పడతాయి. The upper and lower polar nuclei of each pole fuse together in the center of embryo sac and form a secondary nucleus. అయితే మనం ఇంతకుముందు మైక్రోపైలార్ క్వార్టెట్లో 4, కలాజల్ క్వార్టెట్లో 4 కేంద్రకాలు ఉన్నాయి. దాంట్లో 3 కేంద్రకాలు ఏమో ఎగ్ ఆపరేటర్స్గా ఏర్పడ్డాయి. కలాజల్ కొన వైపు ఉన్నటువంటి 3 కేంద్రకాలలో 3 కేంద్రకాలు యాంటీపోడల్స్గా ప్రతిపాదక కణాలుగా ఏర్పడ్డాయి. కలాజల్ క్వార్టెట్లో 1 కేంద్రకం మిగిలి ఉన్నది. మైక్రోపైలార్ కొన దగ్గర 1 కేంద్రకం మిగిలి ఉన్నది. వీటిని పోలార్ న్యూక్లియై అని చెప్తాం. అంటే ధృవధర్మం ఉంటుంది కాబట్టి ఆ ధృవాలకు అనుగుణంగా ఇప్పుడు 2 కేంద్రకాలు మిగిలి ఉన్నాయి. ఆ 2 కేంద్రకాలు ధృవ కేంద్రకాలు కలిసిపోయి సంయుక్తం చెంది ఒక ద్వితీయ కేంద్రకాన్ని ఏర్పరుస్తుంది, సెకండరీ న్యూక్లియస్. ఈ 2 కూడా 2 ధృవాల వైపు నుంచి పిండకోశ మధ్య భాగం వైపు సెంటర్ ఆఫ్ ది ఎంబ్రియో సాక్ అంటే మధ్య భాగం వైపు చలించి అక్కడ ద్వితీయ కేంద్రకాన్ని ఏర్పరుస్తుంది. ద్వితీయ కేంద్రకం అనేటటువంటిది డైప్లాయిడ్ కండిషన్లో ఉంటుంది, ద్వైస్థితికంగా ఉంటుంది. ఇన్ దిస్ వే 7 celled and 8 nuclei embryo sac was formed. మనము ఈ విధంగా పాలిగోనం టైప్ 8 న్యూక్లియై టైప్లో క్లియర్గా మనం తెలుసుకోవాల్సినటువంటిది ఏంటంటే 7 కణాల దశ, 8 కేంద్రకాల దశతో ఉన్నటువంటి పిండకోశ నిర్మాణాన్ని మనం గమనించవచ్చు. ఇది డయాగ్రామ్లో ఏ విధంగా ఆ 8 కేంద్రకాలు ఏ విధంగా పాలిగోనం టైప్లో అమరి ఉంటాయో చూద్దాం. ఇక్కడ పాలిగోనం టైప్లో మనం ఇంతకుముందు చూసినట్టుగా ఎంఎంసి మెగాస్పర్ మదర్ సెల్ క్షేకరణ విభజన చెందితే 4 కేంద్రకాలు, ఆ 4 కేంద్రకాల్లో మైక్రోపైలార్ ఎండ్ వైపునటువంటి 3 డీజనరేట్ అయిపోతాయి, క్షీణించిపోతాయి. క్రియాత్మకంగా కలాజల్ కొన వైపునటువంటి కేంద్రకమే 3 సమవిభజన ద్వారా 8 కేంద్రకాలను ఏర్పరుస్తుంది. మైక్రోపైలార్ ఎండ్ వైపు 4 కేంద్రకాలు ఉంటే దీన్ని మైక్రోపైలార్ క్వార్టెట్ అంటారు. నెక్స్ట్ కలాజల్ కొన వైపు ఉంటే కలాజల్ క్వార్టెట్ అని అంటారు. అంటే ఇక్కడ 4+4 కేంద్రకాలు ధృవాల వద్ద ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ఈ మైక్రోపైలార్ ఎండ్ వైపు ఉన్నటువంటి ఈ కేంద్రకాలలో 3 మాత్రమే ఎగ్ ఆపరేటర్స్గా మారుతాయి. మధ్యలో ఉండేటటువంటిది స్త్రీ బీజకణం ఎక్సెల్, ఆన్ ఎదర్ సైడ్ వి కెన్ సీ ది సైనర్జిడ్స్ సహాయ కణాలు ఆ రెండింటి పక్కలో ఉంటాయి. అయితే ఇక్కడ 4ట్లో 3 వచ్చాయి ఎగ్ ఆపరేటర్స్ నిర్మాణంలో. నెక్స్ట్ కలాజల్ కొనవైపు ఉన్నటువంటి 4 కేంద్రకాల్లో 3 కేంద్రకాలు యాంటీపోడల్స్గా మారాయి. అయితే ఈ కొన వైపు రెండిట్లో కూడా ఒక్కొక్క కేంద్రకం మిగిలి ఉన్నది. ఆ 2 కేంద్రకాలు కూడా పిండకోశం యొక్క మధ్య భాగంలో సెంట్రల్ సెల్ కేంద్రకణం అంటాం. ఈ కేంద్రకణంలో 2 ధృవ కేంద్రకాలు వచ్చి చేరుతాయి. ఈ 2 ధృవ కేంద్రకాలు వచ్చి చేరుతాయి కాబట్టి దీన్ని ఇక్కడ సెకండరీ న్యూక్లియస్ ద్వితీయ కేంద్రకం అని చెప్తాం. అయితే ద్వితీయ కేంద్రకం అని ఎప్పుడు అంటామంటే పోలార్ న్యూక్లియై ఎప్పుడైతే ఫ్యూజ్ అంటే సంయుక్తం లేదా సంయోగం చెందుతాయో అప్పుడు డైప్లాయిడ్ కండిషన్ వస్తే దాన్ని ద్వితీయ కేంద్రకం అని చెప్తాం. కాబట్టి మనకు పాలిగోనల్ టైప్లో 8 న్యూక్లియేట్ కండిషన్ కనిపిస్తుంది. 1 2 3 4 5 6 7 8. అదేవిధంగా 7 సెల్ స్టేజ్ కూడా కనిపిస్తుంది. 1 2 3 4
5, 6, 7 అంటే 7 కణాల దశ, 8 కేంద్రకాలతో కూడినటువంటి పాలిగోనం రకం పిండకోశాన్ని మోనోస్పోరిక్ టైప్లో మొదటిదిగా చెప్తాం. ఇది క్లియర్గా పాలిగోనం టైప్ సంబంధించినటువంటి విషయం. ఇక్కడ మనకు తెలిసిందిగా ఎగ్ ఆపరేటస్ 3 cells, సెకండరీ న్యూక్లియస్లో ఇక్కడ మనకు 2 కేంద్రకాలు ఉన్నాయి. నెక్స్ట్ యాంటీపోడస్లో 3 కేంద్రకాలు, 3 + 2 5, 5 + 3 = 8. ఈ కండిషన్ మనము రాయాల్సి ఉంటుంది. ఈ విధంగా డయాగ్రామెటిక్గా వెల్ లేబుల్ డయాగ్రామెటిక్గా మనం మ్యాటర్ రాసి వివరణ ఇచ్చినట్లయితే దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ అయిపోతుంది. ఇది ఎగ్జామ్లో ఎక్కువగా అడుగుతుంటాడు. ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేటటువంటి క్వశ్చన్ ఏంటంటే పాలిగోనం టైప్లో ఎన్ని కేంద్రకాలు ఉంటాయి, తర్వాత కలాజల్ కొన వైపు ఉన్నటువంటిది డెవలప్ అవుతుందా, స్థూల సిద్ధ బీజం, మైక్రోపైలార్ కొన వద్ద ఉన్నటువంటి స్థూల సిద్ధ బీజం ఎంబ్రోసాక్ ఫార్మేషన్లో ఉపయోగపడుతుందా అనేటటువంటి క్వశ్చన్ వస్తుంది. ఎన్ని సమ విభజనలు లేదా ఎన్ని స్వేచ్ఛా కేంద్రక విభజనలు జరుగుతాయి? ఈ క్వశ్చన్లు పీజీ ఎంట్రన్స్ టెస్ట్లో, బీఈడి ఎంట్రన్స్ టెస్ట్లో ఖచ్చితంగా అడగబడేటటువంటి క్వశ్చన్స్. ది సెకండ్ టైప్ ఈనోథెరా టైప్, 4 న్యూక్లియర్ టైప్, 4 కేంద్రకాల దశతో ఉన్నటువంటి పిండకోశం. The second type was the first discovered in Enothera lamarckiana, hence it is called as Enothera type అని ఇంతకుముందే మనం చెప్పుకున్నాం. Enothera lamarckiana లో గుర్తించారు. Enothera రకం అని అంటున్నాం. 4 కేంద్రకాల దశను కలిగి ఉంటుంది. Mature embryo sac consists of 4 nuclei. ఇక్కడ అభివృద్ధి చెందినటువంటి పిండకోశము 4 కేంద్రకాలను కలిగి ఉంటుంది. ఇంతకుముందు దాంట్లో చెప్పుకున్నట్టుగా మ్యాచ్యూర్ ఎంబ్రియో సాక్ కన్సిస్ట్ ఆఫ్ 8 న్యూక్లియై, 8 కేంద్రకాలు కలిగి ఉంటాయి. ఇక్కడ 4 కేంద్రకాలను కలిగి ఉంటాయి. As a result of mitotic division in megaspore mother cell, 4 haploid nuclei are formed. ఇంతకుముందు చెప్పినట్టుగానే స్థూల సిద్ధ బీజ మాతృకణం క్షేకరణ విభజన చెంది 4 ఏకస్థితిక స్థూల సిద్ధ బీజాలను ఏర్పరుస్తుంది. The 3 nuclei at calajal end degenerates and 1 nucleus at micropylar end becomes functional. ఇంతకుముందు చెప్పిన దానికి పూర్తిగా వ్యతిరేకం. ఇక్కడ ఏం జరుగుతుందంటే 4 కేంద్రకాలలో స్థూల సిద్ధ బీజ కేంద్రకాలలో కలాజ కొన వైపు ఉన్నటువంటి 3 కూడా నశించిపోతాయి. మైక్రోపైలార్ ఎండ్, మైక్రోపైలార్ లేదా అండద్వార కొన వైపు ఉన్నటువంటి కేంద్రకం మాత్రమే క్రియాత్మకంగా ఉంటుంది. ద ఫంక్షనల్ మైక్రోపైలార్ ఎండ్ న్యూక్లియస్ అండర్గో 2 free nuclear divisions and results in the formation of 4 nuclei. క్రియాత్మకమైన అండద్వార కొన దగ్గర ఉన్నటువంటి స్థూల సిద్ధ బీజము 2 స్వేచ్ఛా కేంద్రక విభజన జరుపుకొని 4 కేంద్రకాలను ఏర్పరుస్తుంది. ఫస్ట్ చెప్పుకున్నటువంటి పాలిగోనం టైప్లో 3 స్వేచ్ఛా కేంద్రక విభజనలు జరుగుతాయి, 8 కేంద్రకాలు ఏర్పడతాయి. ఇక్కడ 2 స్వేచ్ఛా కేంద్రక విభజనలు జరుగుతాయి, 4 కేంద్రకాలను మాత్రమే ఏర్పరుస్తుంది. ఇది దానికి దీనికి ఉన్నటువంటి డిఫరెన్సెస్. నెక్స్ట్ సెకండ్ టైప్ ఈనోథెరా టైప్లో ఉన్నటువంటి వివరణ ఏంటంటే డయాగ్రామెటిక్ రిప్రజెంటేషన్లో మెగాస్పోర్ మదర్ సెల్ టైప్లాయిడ్ కండిషన్లో ఉంటుంది. షేకరణ విభజన చెంది 4 స్థూల సిద్ధ బీజాలను ఏర్పరిచింది. 4 స్థూల సిద్ధ బీజాల్లో ఏది క్రియాత్మకంగా ఉంది అని చూస్తే మైక్రోపైలార్ ఎండ్ వైపు ఉన్నటువంటి స్థూల సిద్ధ బీజం మాత్రమే క్రియాత్మకంగా ఉంటుంది. రెస్ట్ ఆఫ్ 3 న్యూక్లియై డీజనరేట్స్ ఎట్ ది కలాజల్ ఎండ్. కలాజల్ కొన వైపు ఉన్నటువంటి 3 కేంద్రకాలు కూడా క్షీణించిపోతాయి. ఇక్కడ ఎన్ని విభజనలు జరుగుతున్నాయి? స్వేచ్ఛా కేంద్రక విభజనలు లేదా సమవిభజనలు. ఇక్కడ మైక్రోపైలార్ ఎండ్ వైపు ఉన్నటువంటి స్థూల సిద్ధ బీజము లేదా కేంద్రకము 2 సమవిభజనలు జరుపుకొని 4 కేంద్రకాలను ఏర్పరుస్తుంది. ఇక్కడ మైక్రోపైలార్ ఎండ్ వైపు 2 కేంద్రకాలు, కలాజల్ వైపు 2 కేంద్రకాలు ఉంటాయి. నెక్స్ట్ the embryo sac develops from these 4 nuclear structure. ఈనోథెరా పిండకోశం అభివృద్ధిలో ఈ 4 కేంద్రకాలు మాత్రమే ఆ నిర్మాణంలో పాల్గొంటాయి. 3 nuclei remain at the micropylar side, form into egg apparatus by the formation of plasma membrane surrounding each nucleus. 4 కేంద్రకాలలో 3 కేంద్రకాలు మైక్రోపైలార్ ఎండ్ అండద్వారపు కొన వద్ద చేరి ఎగ్ ఆపరేటస్ స్త్రీ బీజ పరికరాన్ని ఏర్పరుస్తుంది. ఇన్ ది ఎగ్ ఆపరేటస్
ది ఎగ్ ఈజ్ లొకేటెడ్ సెంట్రల్లీ సరౌండెడ్ ఆన్ ఎదర్ సైడ్ బై సైనర్జిడ్స్. మధ్య భాగంలో స్త్రీ బీజ కణం ఉంటుంది, ఎక్సెల్. దానికి ఇరువైపులా సహాయక కణాలు ఉంటాయి. ద ఫోర్త్ న్యూక్లియస్ యాక్ట్ యాజ్ సెకండరీ న్యూక్లియస్. అయితే ఇక్కడ మనం 4 కేంద్రకాలు అని చెప్పాం. 4 కేంద్రకాల్లో 3 కేంద్రకాలు మాత్రమే స్త్రీ బీజ పరికరాన్ని ఏర్పరుస్తున్నాయి. మిగిలినటువంటి 1 మాత్రమే ధ్రువ కేంద్రకంగా ఉంటూ సెకండరీ న్యూక్లియస్ ఫార్మేషన్లో పాల్గొంటుంది, ద్వితీయ కేంద్రకంగా ఉంటుంది. అయితే ఇక్కడ ద్వితీయ కేంద్రకం ఆల్వేస్ హ్యాప్లాయిడ్ ఇన్ కండిషన్, ఏకస్థితికంగా ఉంటుంది. ఇది ఎంట్రన్స్ పాయింట్లో అడిగేటటువంటి క్వశ్చన్. ఇన్ దిస్ ఎంబ్రియో సాక్ యాంటీపోడల్స్ ఆర్ అబ్సెంట్. ఇక్కడ ప్రతిపాదక కణాలు ఏర్పడవు. ఎగ్జామ్లో కూడా క్వశ్చన్ వస్తుంది బీఈడి పీజీ ఎంట్రన్స్లో. ప్రతిపాదక కణాలు లేనటువంటి ఏకసిద్ధ బీజవర్ధక పిండకోశ రకము ఏది అంటే ఇక్కడ మనం ఈనోథెరా టైప్ అని చెప్పవచ్చు. 4 న్యూక్లియేట్ కండిషన్ ఉంటుంది. ఇది ఈనోథెరా టైప్ సంబంధించినటువంటి విషయం. ఇక్కడ మనం డయాగ్రామ్లో చూస్తున్నాం. మైక్రోపైలార్ కొనబద్ధ ఉన్నటువంటి స్థూలస్థిత బీజం 2 సమవిభజనల ద్వారా 4 కేంద్రకాలను ఏర్పరుస్తుంది. ఈ 4 కేంద్రకాలలో 3 మైక్రోపైలార్ ఎండ్ వైపు వెళ్ళి అక్కడ ఎగ్ ఆపరేటర్ స్త్రీ బీజ పరికరాన్ని ఏర్పరుస్తుంది. మధ్యలో స్త్రీ బీజ కణం, దానికి ఇరువైపులా సహాయక కణాలు ఉంటాయి. మిగిలినటువంటి 1 కేంద్రకం మాత్రమే ద్వితీయ కేంద్రకంగా ఏర్పడుతుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ద్వితీయ కేంద్రకము ఏకస్థితికంగా ఉంటుంది. ఇది ఈనోథెరా టైప్ సంబంధించినటువంటి పిండకోశం. 4 న్యూక్లియేట్ కండిషన్ మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఎగ్ ఆపరేటర్స్ ఉన్నటువంటి 3 కేంద్రకాలు, సెకండరీ న్యూక్లియస్ ద్వితీయ కేంద్రకం నుండి 1 కేంద్రకం కలిపి 4 కేంద్రకాలను కలిగినటువంటి ఈనోథెరా టైప్ పిండకోశాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ ఎక్కడా కూడా యాంటీపోడల్స్ ప్రతిపాదిత కణాలు అనేటటువంటివి ఏర్పడవు. ఇది కంప్లీట్గా ఈనోథెరా టైప్ సంబంధించినటువంటి విషయం. ఇక్కడ మీరు చూస్తున్నటువంటిది షార్ట్ నోట్స్. ఎంట్రన్స్ పాయింట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇక్కడ మనకు ఎంబ్రియో సాక్ టైప్స్ చాలా వరుసగా వస్తాయి కాబట్టి మోనోస్పోరిక్ టైప్, ఇది తెలుగు మీడియం నోట్స్. పాలిగోనల్ టైప్ ఇక్కడ మనం చూస్తున్నాం. స్థూల సిద్ధ బీజాలు ఎక్కడ వైపు కలాజల్ వైపు ఉన్నటువంటి స్థూల సిద్ధ బీజం మాత్రమే మెటాటిక్ డివిజన్ 1, 2, 3 డివిజన్స్ జరిగి 8 కేంద్రకాలు ఏర్పరిచాయి. 8 కేంద్రకాలు ఎగ్ ఆపరేటర్స్ 3, ద్వితీయ కేంద్రకం సెకండ్ న్యూక్లియస్ 2, 3 ప్రతిపాదిక కణాలుగా ఉన్నాయి కాబట్టి 8 కేంద్రకాల దశ పాలిగోనల్ టైప్లో కనిపిస్తుంది. నెక్స్ట్ ఈనోథెరా టైప్ 4 కేంద్రకాలు ఉంటాయి. అది కూడా మైక్రోపైలార్ ఎండ్ వైపు ఉన్నటువంటి స్థూల సిద్ధ బీజం మాత్రమే క్రియాత్మకంగా ఉంటూ సమవిభజన 1, సమవిభజన 2, సమవిభజన కావచ్చు, స్వేచ్ఛ కేంద్రక విభజన కావచ్చు. అవి ఎన్ని విభజనలు అనేటటువంటి క్లియర్గా తెలుసుకోండి. ఇది ఎంట్రన్స్ పాయింట్లో మనకు అడిగేటటువంటి క్వశ్చన్. దీంట్లో 4 కేంద్రకాలు ఉంటాయి. 4 కేంద్రకాల్లో 3 స్త్రీ బీజ పరికరాన్ని ఏర్పరుస్తుంది. 1 ధ్రువ కేంద్రకం ఉంటుంది. ఈ ధ్రువ కేంద్రకము ఏకస్థితికంగా ఉంటుంది. యాంటీపోడల్స్ ప్రతిపాదక కణాలు ఇక్కడ ఆబ్సెంట్ అయి ఉంటాయి. ఈ విధంగా మనము ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ నోట్స్ ప్రిపేర్ కావచ్చు. దీనిలాగా ప్రిపేర్ చేసుకొని 1 by 1 ఎక్కడ కూడా డౌట్స్ లేకుండా ఆన్సర్ చేయవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ.